రైట్ శంకరి తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకొని ఇప్పటి వరకు రెస్ట్ లో ఉన్నారు కేసీఆర్. సో ఇక అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. దానికి సంబంధించి చూస్తే తుంటి మార్పిడి చికిత్స చేయించుకొని 4 రెస్టులో ఉన్న గులాబీ బాస్ ఇక రంగంలోకి దిగుతున్నారు. ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీలోని ఎల్ఓపి కార్యాలయంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టనున్నారు. దీనికి హాజరు కావాల్సిందిగా బీఆర్ఎస్ నాయకులకు ఆహ్వానం పంపారు. ఇన్నాళ్లు విశ్రాంతిలో ఉన్న గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ తిరిగి ఫామ్ హౌస్ నుంచి ఫామ్ లోకి వస్తున్నారు. పాలిటిక్స్ పై నజర్ పెడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఢీలాపడ్డ పార్టీ క్యాడర్ లో జోష్ నింపనున్నారు. ఎన్నికల రిజల్ట్ తర్వాత ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయని కేసీఆర్ వేద పండితుల సూచన మేరకు ఫిబ్రవరి 1న అందుకోసం ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. నేడు అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ లో 12 గంటల 45 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 12 గంటలకు నేరుగా కేసీఆర్ అసెంబ్లీలోని ఎల్ఓపి కార్యాలయంకి వెళ్తారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసి ప్రధాన ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపడతారు. కేసీఆర్ రంగంలోకి దిగుతుండటంతో ఎమ్మెల్యేలు ముఖ్య నేతలందరూ అసెంబ్లీకి రావాలని ఆహ్వానం పంపారు. ఇక డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 9న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేలు అదే రోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే డిసెంబర్ 7న ఫామ్ హౌస్ లో కేసీఆర్ జారి పడడంతో ఆయన ఎడమకాలు తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు డాక్టర్లు. అప్పటి నుంచి ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. దీంతో ఇప్పటి వరకు కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింహరావు అడిగి తెలుసుకుందాం. నరసింహరావు, ఈ రోజు కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్?